గారికి మీకు అందరికీ తెలుసు 70 సంవత్సరాలు పూర్తి చేసుకుని 76వ సంవత్సరంలో అడుగుపెట్టారు. సేవా జీవితం 50 సంవత్సరాలు, 5 దశాబ్దాలు. ఈ సందర్భంగా మరి మన సంఘపక్షంగా చిన్న సత్కారం చేయాలని అనుకున్నాం. అయ్యగారిని యాక్సెప్ట్ చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అయ్యగారు తర్వాత ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మన అయ్యగారు ప్రార్థన చేస్తారు. మా దేవా, మా ప్రభా, మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. శ్యాంబాబు గారిని బట్టి ప్రత్యేకంగా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. తనకి మీరు ఇచ్చినటువంటి ఆయుష్కే మీకు వందనాలు, ఆరోగ్యానికే మీకు వందనాలు. నేను 50 సంవత్సరాలకు పైగా ప్రభా మీ పరిచర్లో ఉండటానికి తనకి మీరు ఇచ్చినటువంటి ఈ సుదీర్ఘమైనటువంటి ఆత్మీయతకై మీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ గ్రామం తరచుగా నేను రావటం జరిగింది. అప్పుడు ఇలేజురయ్య గారు ఉండేవారు. మన హై స్కూల్ కాంపౌండ్లో అప్పుడు మీటింగ్స్ ఏర్పాటు చేస్తూ ఉండేవారు. ఉద్యోగ కూటాలకి, తర్వాత సహవాస కూడికలకు, తదుపరి యవనస్తుల కూడిక కూడా ప్రతి సంవత్సరం కూడా నేను వచ్చి సువార్త అందిస్తూ ఉండేవాడను. దేవుని దయ వల్ల, ప్రభు యొక్క మహాకృపను బట్టి 50 సంవత్సరాలు పరిచర్యలో ఉండడానికి, పరిచర్య చేయటానికి ప్రభు నాకు అనుగ్రహించిన బట్టి, ప్రభు నాకు ఇచ్చిన కృపను బట్టి నా హృదయమంతటితో దేవునికి వందనాలు చెల్లి. రక్షణ లేకుండా దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. ప్రియులారా, యేసు క్రీస్తు రక్తముతో మన హృదయాలు కడిగి పవిత్రపరచుకోకుండా పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేం. అందుకనే బైబిల్లో చాలా స్థలాల్లో దైవజనులు చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడు ఎవడు అని చెప్పేసి అంటాడు. అరణ్యములో బాప్తిస్మిచ్చి యోహాను ఇలాంటి ప్రాంతాల్లో పెద్ద పెద్ద దేవాలయాలు, 100 సంవత్సరాలు 150 సంవత్సరాలు దాటిన దేవాలయాలు చూసినప్పుడు ఒక ఆశ్చర్యం కలుగుద్ది. ఎందుకనంటే ఈ ప్రాంతంలో ఇది పెద్ద ఊరేం కాదు, ఎందుకంటే పెద్ద ఊర్లు ఉన్నాయి. ఇది మెయిన్ రోడ్డు మీద కూడా లేదు, పక్కన ఉంది. కానీ ఈ ప్రాంతాలని ఎందుకు ఎంపిక చేసుకున్నారు? ఎందుకు ఇలాంటి ప్రాంతాల్లో మిషనరీలు వచ్చి పరిచర్య చేశారు? చాలా సందర్భాల్లో వాళ్ళు పరిచర్య చేయడానికి అటువంటి భారాన్ని బట్టి వచ్చారు. మీరు పుట్టక ముందు ఇక్కడ సువార్త వచ్చింది. మీరు పుట్టే టైంకే ఇక్కడ ఒక ఆలయం, మీరు పుట్టే టైంకే ఇక్కడ కొంతమంది క్రైస్తవులు, మీరు పుట్టే టైంకే మీ చేతుల్లో ఒక బైబిలు, ఇవన్నీ ఇచ్చేటప్పటికి వాటి విలువ మనకు తెలియదు. బైబిల్ విలువ మనలో చాలామందికి తెలియదు. బైబిల్ విలువ తెలిసినప్పుడు దానికి ఎలాగ ఖర్చు పెడతాం, ఎలాగ జీవిస్తాం అని అనటానికి, నేను ఇంగ్లాండ్ దేశంలో, అదే పక్కన ఇంకో చిన్న దేశం ఉంటుంది, చాలా చిన్న దేశం, అది వేల్స్ అంటారు. ఆ దేశం చాలా చిన్న దేశం, ఇంగ్లాండ్ దేశంతో కలిసిపోయినట్లు ఉంటుంది. ఓ చిన్న నది ఆ 2 దేశాలను వేరు చేస్తుంది. అక్కడి నుంచి ఇక్కడికి ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆ వేల్స్ అనేటువంటి దేశంలో సుమారు ఒక 400 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఒక చిన్న సన్నివేశం. ఏంటి ఆ సన్నివేశం అంటే, అక్కడ ఒక బ్యాంక్ ఉన్నది. ఆ బ్యాంకులో ఒక అద్దాల పెద్ద అద్దంతో తయారు చేసినటువంటి ఒక స్తూపం లాంటిది ఉంది. అద్దం పెద్దది, ఇలాంటి టేబుల్ లాంటిది, చుట్టూ కవర్ చేసి. ఏముంటుందా దీంట్లో, బ్యాంకులో ఎలా ఉంటుంది అని అనుకుంటే, లోన ఒక పురాతనమైన బైబిల్ ఉంది. ఒక పురాతనమైన బైబిల్. ఆ బైబిల్ చూస్తే నన్ను ఎవరైతే ఆ బ్యాంక్కి తీసుకెళ్లారో ఆయన అడిగా, సార్ ఇది బ్యాంకులో బైబిల్ ఎందుకు ఉంది, దాన్ని కూడా ఎంత పకడ్బందీగా ఎందుకు పెట్టారు అని అంటే, సార్ ఈ బైబిల్ ఈ ఊర్లో ఉండేటువంటి ఒక అమ్మాయి కొనుక్కుంది సార్. ఈ బైబిల్ని
ఆమె కొనుక్కున్నప్పటి నుంచి చచ్చిపోయే లోపల 200 సార్లు చదివింది సార్. ఆ బైబిల్ని బట్టే ప్రపంచవ్యాప్తంగా బైబిల్ సొసైటీ ఆరంభమైంది సార్. ఎక్కడైనా సరే, అది భారతదేశం అవ్వచ్చు, ఇంగ్లాండ్ కావచ్చు, ఇంకెక్కడైనా అవ్వచ్చు, బైబిల్ సొసైటీలు ఆరంభం అవడానికి కారణం ఆ అమ్మాయి సార్. ఆ అమ్మాయి చాలా భక్తిపరురాలు సార్. ఆమె బైబిల్ కోసం చేసిన త్యాగం చాలా గొప్పది. అందుకనే ఆవిడ వాడిన బైబిల్ని కొన్ని కోట్ల రూపాయలతో కొనుక్కొని ఈ బ్యాంకు వాళ్ళు దీంట్లో పెట్టారు సార్ అన్నారు. అవునా? అంటే ఈ బైబిల్ అంత ఖరీదైందా అంటే, ఈ బైబిల్ అంత విలువైంది, ఖరీదైంది కాదు, విలువైంది అని అంటే, అప్పుడు ఆ అమ్మాయి గురించి, ఆ అమ్మాయి బైబిల్ ఎందుకు అలాగా గొప్పదైంది అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు ఆ అమ్మాయి పేరు తెలిసింది. ఆ అమ్మాయి పేరు మేరీ జోన్స్. మేరీ జోన్స్ అనేటువంటి అమ్మాయి 5 ఏళ్ళప్పుడు సండే స్కూల్కి వెళ్ళేది. 5 ఏళ్ళప్పుడు సండే స్కూల్కి వెళ్ళి ఆమె సండే స్కూల్లో ప్రతి వారం ఒక కథ వినేది. ఒక 6 ఏళ్ళు కథ వింది, 6 ఏళ్ళు కథలు వింది. ఆ అమ్మాయి కొంచెం పెద్దదైంది, 11 ఏళ్ళు వచ్చినాయి. టీచర్ గారితో అన్నదంట, టీచర్ గారు కొన్నిసార్లు మీరు చెప్పిన కథలే చెప్తున్నారు, కొన్నిసార్లు కొత్త కథలు చెప్తున్నారు, ప్రతిసారి ఒక పుస్తకం తీసి ఆ పుస్తకంలోంచి కథలు చెప్తున్నారు మాకు. ఆ పుస్తకం ఏంటి అన్నదంట. అంటే బైబిల్ అన్నదంట. మీరు చాలా నెమ్మదిగా చెప్తున్నారు, వారానికి ఒకటి, ఆ బైబిల్ నాకు ఇచ్చేయచ్చు కదా అన్నదంట. అంటే అమ్మో ఇది చాలా ఖరీదైంది, ఈ బైబిల్ కొనాలంటే చాలా ఖరీదు అవుతుంది అని. ఎంత అవుతుందండి అన్నదంట. ఆవిడ రేటు చెప్పిందంట. సరే అనుకొని జాగ్రత్త వినండి. 11వ ఏట నుంచి 15వ ఏట దాకా 4 ఏళ్ళు ఆవిడ మామూలుగా బడికి వెళ్ళేది. ఆ తర్వాత శని ఆదివారాలు ఉంటే చర్చికి కూడా వెళ్ళేది. ఖాళీ ఉంటుంది. ఆ టైంలో పుల్లలు కొట్టడానికి వెళ్ళి ఆ పుల్లలు తీసుకొచ్చి అమ్మితే వచ్చే డబ్బుల్ని ఒక బరిన్లో వేసి దాచుకుందంట. 4 ఏళ్ళ తర్వాత బైబిల్ కొనుక్కోవడానికి డబ్బులు సరిపోతాయి అనుకున్నప్పుడు ఆ డబ్బులు తీసుకొని బైబిల్ ఎక్కడ దొరుకుద్ది అని అడిగితే, ఆవిడున్న ఇంటి దగ్గర నుంచి 26 మైళ్ళు అంటే 42 కిలోమీటర్లు వెళ్ళాలి. అమ్మాయికి చెప్పులు లేవు, చిన్న అమ్మాయి, 14-15 ఏళ్ళ అమ్మాయి. ఆ అమ్మాయి రోడ్డు కూడా ఉండేది కాదు ఈ అమ్మాయి వాళ్ళ ఊరు నుంచి అక్కడికి వెళ్ళటానికి, బాలి అనేటువంటి ఊరు వెళ్ళటానికి. ఆమె అడవిలో అడ్డంగా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. పొద్దున్న 5 గంటలకు మొదలైతే ఆమె ప్రయాణం సాయంత్రం చీకట పడుతుంది అనుకునే లోపల ఆయన ఇంటికి వెళ్ళింది. ఎవరైతే బైబిల్ అమ్ముతారో అతని ఇంటికి వెళ్ళి తలుపు కొట్టింది. కొట్టి ఏమన్నదంటే, నేను డబ్బులు తీసుకొచ్చాను, నాకు బైబిల్ కావాలి అన్నదంట. అయ్యో బైబిల్ అయిపోయినాయి అమ్మా అనేసి తలుపేశాడంట. ఆమె బయట ఒక చిన్న రాయి ఉంటే రాయి మీద కూర్చొని ఏడుస్తుందంట. ఆమె ఏడుస్తూ, ప్రభువా 4 ఏళ్ళు కష్టపడ్డాను నేను ఈ బైబిల్ కోసం, ఈ బైబిల్ చదువుకోవాలని నాకు ఆశ ఉంది, నేను చాలా దూరం నడుచుకుంటూ వచ్చాను, నేను ఇక్కడికి వస్తే బైబిల్ లేదంటున్నారు, అయిపోయింది అంటున్నారు, ఏం చేయాలి అని ఏడుస్తుందంట. కొద్దిసేపు అన్నాక అలా ఏడుస్తూ ఎంతసేపు గడిపింది తెలియదు కానీ కొద్దిసేపు ఏడుస్తుంటే ఆయన మళ్ళీ తలుపు తీశాడు. ఆయన పేరు థామస్. తలుపు తీసి అమ్మా ఇట్రా అని అన్నాడంట. అడిగాడంట, ఏ ఊరి మీది అని అంటే చెప్పిందంట. అవునా, అంత దూరం నుంచి వచ్చావా? అవునండి, 4 ఏళ్ళు పుల్లలు కొట్టి డబ్బులను దాచుకొని బైబిల్ కోసం తెచ్చాను అని అంటే అతని కళ్ళెంబడి కూడా నీళ్ళు వచ్చినాయి అంట. అన్నాడంట, అమ్మా బైబిళ్ళు అయిపోయినాయి, కానీ నిన్ను చూస్తుంటే నిన్ను ఉట్టి చేతులతో పంపించడం నాకు ఇష్టం లేదు, ఇది నా బైబిల్, ఇది నేను చదువుకునే బైబిల్, తీసుకో, నేను మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి బైబిల్ తెచ్చుకుంటానులే అని. ఆయన వాడుకునే బైబిల్ ఉంటే రాత్రి పడుకో పొద్దునెళ్దు అని అంటే ఆయన ఇంట్లో పడుకొని మళ్ళీ పొద్దున్న బయలుదేరి ఇంటికి నడుచుకుంటా వెళ్ళి ఆ రోజు నుంచి చచ్చిపోయే లోపల 200 సార్లు చదివిందంట బైబిల్. 200 సార్లు. బైబిల్ విలువ తెలుసు కాబట్టి దాన్ని వదిలిపెట్టలేదాని. బైబిల్ యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి ఎన్నిసార్లు చదివినా తృప్తి అనిపించింది.
ఇక్కడ కూర్చున్న మీలో చాలామంది ఇళ్లల్లో పరిస్థితి ఏంటంటే ఆ బైబిళ్ళు ఎప్పుడు తీసి చదవరు. మీకు చదవచ్చు, మీకు బైబిల్ ఉంది, మీకు బైబిల్ గురించి ఇక్కడ చాలామంది ప్రసంగాలు చేస్తారు. మీకు బైబిల్ అంటే విలువ తెలియపోయినా ప్రతి సంవత్సరం మా లాంటి వాళ్ళు విసిగిచ్చి తీసుకొచ్చి మీకు చెప్పిస్తున్నారు. కొన్నిసార్లు మిమ్మల్ని చూస్తుంటే చిరాకు అనిపిస్తుంది. ఎందుకు చెప్పాలి వీళ్ళకి, ఎందుకు చెప్పాలి? ఇది కదా వచ్చేటువంటి బాధ. ఇప్పుడు మీకు 150 సంవత్సరాల క్రితం కూడా సంఘాన్ని కట్టి మీరు పుట్టకముందే బైబిల్లో దాన్ని ముద్రించి బైబిల్ వినటానికి అవకాశం లేనటువంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇంకా భారతదేశంలో. మీరు అమానుషులు, వాళ్ళకి తెలియదు పాపం. మీకో ఒళ్ళు పొగరో, కొవ్వెక్కింది, చదవరు. కానీ ప్రతి సంవత్సరం వచ్చి బోధించాలా, ప్రతి సంవత్సరం వచ్చి చెప్పాలా? లేదరా, ఇడు కథలు ఎక్కువ చెప్పాడురా, ఇడు సొల్లు ఎక్కువ చెప్పాడురా, ఇడు మరీ అరిశాడురా. ఇది మీరు ఇచ్చే మార్కులు.